ఓకే. హలో గైస్, నేను మీ యోగి. చాలా రోజులు అయిపోతుంది మళ్ళీ మనం యూట్యూబ్లోకి వచ్చి అండ్ డైలీ వ్లాగ్స్ పెట్టి ఒక లాంగ్ వీడియో అసలు ఇప్పుడు పెట్టట్లేదు. చాలా అంటే చాలా మంత్స్ అయిపోతుంది అండ్ ఐఎమ్ సారీ. ఇన్ని రోజులు ఏం బీగావు, ఇన్ని రోజులు ఏడున్నావు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు యూట్యూబ్లో వీడియోస్ పెట్టకుండా. సో ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను అండ్ స్టార్ట్ చేశాను కూడా ఈ రోజు నుండి. ఈరోజు మన వర్కౌట్ సెక్షన్లో బ్యాక్ అండ్ బైసెప్స్ ఉన్నాయి. ట్రైన్ చేద్దాము, కొంచెం నాకు వర్కౌట్కి వెళ్ళాలి. ఇప్పుడే నా మీల్ అయిపోయింది అండ్ వీఆర్ 47 days అవుట్ ఫర్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో. అండ్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ షో ఎందుకు ఆడుతున్నావు? నువ్వు మాకు మొన్న కూడా చెప్పావు కదా ఆడవని. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా చాలా రోజులు ఉంది కదా కాంపిటీషన్కి. ఎవ్రీథింగ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జల్దీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, మర్చిపోతారేమో మళ్ళీ. ఓకే, లెట్ మీ గో ఫర్ జిమ్. అండ్ ఈరోజు వర్కౌట్ సెక్షన్ చాలా బాగుంటుంది. లెగ్స్ అయితే ఇంకా సోర్నెస్ చాలా ఉంది, ఇంకా లెగ్స్ అసలు రికవరీ కాలేదు, అందుకని బ్యాక్ బైసెప్ చేస్తున్నాను. మనకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బాడీ ఫ్లాట్గానే కనిపిస్తుంది అంతా. ఇప్పుడు మనం ఇంకా జీరో పంపునేది, ఇదంతా జీరో పంపులోనే. ఇప్పుడు జిమ్కి వెళ్ళిన తర్వాత వర్కౌట్ చేసిన తర్వాత పంపులో కనిపిస్తుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాం మీ కండిషన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. లైఫ్లో నాకు పెద్ద టాస్క్ ఏంటంటే అసలు జిమ్కి వెళ్ళేటప్పుడు ఏం బట్టలు వేసుకోవాలో చిర్రాగా అనిపిస్తుంది. ఏదో ఒకటి వేసుకుంటా, అక్కడికి వెళ్ళినాక ఎట్లయినా మళ్ళీ బనీనే వేసుకుంటాము, అందుకని ఏదో ఒకటి వేసుకొని పోతున్నాం ఇప్పుడు. అండ్ ఇవి ఎన్ని తాగుతానంటే ఎన్ని తాగుతున్నానంటే లిటరల్లీ చెప్పలేకపోతున్నా, కానీ పిచ్చెక్కిపోతుంది ఇది లేకపోతే. మీరు అసలు అలవాటు చేసుకోకండి మాన్స్టర్స్ అయితే. ఇప్పుడు ఏదో తాగుతున్నా, తర్వాత నుంచి కొంచెం తక్కువ చేస్తాయి ఇప్పటి నుండి. ఇంకా ఇది ఓపెన్ చేస్తుంటే బయటకు వచ్చేసింది ఒకటేసారి, ఫోన్ మీద పడ్డది. ఇప్పుడు కంటే ఫోన్లో తీస్తున్న వ్లాగ్స్ చిన్న తర్వాత కెమెరా తీసుకోవాలని ఎప్పటి నుండి కోరిక. తీసుకుందాం తర్వాత మనీ ఉంటే, దాపెట్టుకుంటే అయితే తీసుకోవాల్సిందే కదా ఎట్లయినా. ఏం చెప్తున్నానంటే రీజన్ చాలా బాగుంటుంది. మీకు ఏం చెప్తున్నానంటే ఏమి నేను ఎక్కువగా లెంత్ పెట్టాను, చూడండి. ఎంజాయ్మెంట్ అని కాదు, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అండ్ నా వర్కౌట్ కూడా చూపిస్తాను. అండ్ నేను 47 days అవుట్ ఫర్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో పెట్టే ఏదైతే వ్లాగ్స్ పెడతానో డైలీ, దానిలో మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటే ప్రిపేర్ అంటే ఎలా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తాను. అండ్ మీరు ఎట్లయినా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఎలా ఉంటుందని. ముందులే చెప్తే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు మీరు కూడా. సో ఇది తాగేసి ఇంకా నేను వర్కౌట్కి వెళ్తాను, డైట్ అక్కడే చూపిస్తాను మీకు జిమ్లో ఏం చేస్తాము వర్కౌట్ అండ్ ఎలా చేస్తాము వర్కౌట్ ఈరోజు. స్టే ట్యూన్. జిమ్కి వచ్చాము అండ్ దిస్ బెడ్స్ చాలా ఇష్టం నాకు, ఎందుకు ఇవంటే. ఇవి పెట్టుకుంటే జర నీట్గా ఉన్నది అనిపిస్తుంది, బట్ చాలా లడ్డుగా ఉంటాయి, ఏదో కళ్ళు దగ్గరకు వచ్చేసినట్టు. అండ్ ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాను ఎందుకంటే వర్కౌట్ చేయడానికి ఓపిక లేదు కాబట్టి. ఫుడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది, అందుకని ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. మీరందరూ తీసుకోండి, వాడని నేను ఏ రోజు చెప్పను. జస్ట్ బల్కింగ్ టైంలో అసలు అవసరం లేదు ప్రీ వర్కౌట్, అండ్ కటింగ్ టైంలో ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. అది కూడా ఇప్పుడు ప్రిప్ చేస్తున్నా కాబట్టి తర్వాత మళ్ళీ తీసుకోను ప్రామ్. ఓకే.